రాత్రి సంగీత దర్శకుడు తమన్ తన విశ్వరూపం చూపించాడు. సంగీతంతో కాదు, తన మాటలతో. ఎంత ఎమోషనల్‌గా మాట్లాడాడంటే, నిజంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం గూడా ఆయనకి జేజేలు పలకాలి. హ్యాట్స్ ఆఫ్ టు తమన్ అనాలి. కారణం ఏందంటే, నిర్మాత అనేవాడు అమ్మలాంటోడు. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి, ఫైనాన్సులు తీసుకొచ్చి, రూపాయి, రూపాయి ఖర్చు పెట్టి కొన్ని వందల మందికి అన్నం పెడతాడు. అలాంటి ఒక సినిమా తయారవ్వటానికి ఎంత కష్టం ఉంటదో ఎవరికీ తెలీదు. మీరు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నెగెటివ్ ట్రోల్స్ చేయటం, కామెంట్స్ చేయటం చాలా ఈజీ. దాని వెనక ఉన్న కష్టం ఏంటనేది మీకెవరికీ తెలీదంటూ మొత్తం అందరూ గూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేటట్టు చేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్‌లో తమన్ తన మాటలను చెప్పాడు. ఎంతో ఎమోషనల్ అయ్యాడు. కారణం ఏందంటే, ఒక సినిమాకి సంబంధించి సినిమా బాగుంది, బాగాలేదని చెప్పడం వరకు ఓకే గానీ, వ్యక్తిగతంగా విమర్శల్లోకెళ్ళి వాళ్ళ ఫ్యాన్స్ అని, ఈ హీరోల ఫ్యాన్స్ అని, ఇంకొక దర్శకుల ఫ్యాన్స్ అని రకరకాలుగా టర్న్ తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతమైన కామెంట్స్ చేసుకుంటూ, ట్రోల్స్ చేస్తే నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళందరికీ చాలా చక్కగా సమాధానం చెప్పాడు. ఎంతంటే ఆయన తిట్టినట్టు కూడా తెలీదు గానీ, విపరీతంగా తిట్టినట్టే. దేనికంటే విపరీతమైన నెగటివిటీతోనే ఎందుకు చూస్తున్నారు మనుషుల్ని, లేకపోతే సినిమాల్ని. దాని వెనకున్న కష్టాన్ని గానీ, దాని వెనకున్న శ్రమని గానీ ఎందుకు గుర్తించట్లేదు. ఎవరైనా సరే సినిమాని చూసే ముందు ఇలా చూడండి అని చెప్పి చెప్తాం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అదే విషయాన్ని మెగాస్టార్ మాట్లాడుతూ, "నీలో ఒక ఇంత చిన్న కుర్రోడిలాగా ఇంత ఆడతా పాడుతా ఉన్నట్టుంటావు గానీ, నీలో ఇంత ఎమోషన్ ఉన్న సంగతి తెలీదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ తమన్" అని చెప్పి చెప్పారు. ఇలాగ అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు తమన్ మాటలకి. చాలా చాలా బాగా మాట్లాడాడు. నిజంగా కూడా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్య. ఓ పక్క సినిమా టయానికి రిలీజ్ అవుద్దో లేదో అనే ఒక టెన్షను. కాపీ రెడీ అవ్వటం కోసం ఎంతమంది కష్టపడతారు. ఈళ్ళంతా జరిగి సినిమా థియేటర్ దగ్గరికెళ్ళినాక అది పైరసీ కాకుండా చూసుకోవాలి. దాన్ని మళ్ళీ మంచి కామెంట్స్ వచ్చేటట్టుగా, మంచి ప్రయత్నం చేశారన్నట్టుగా అప్రిషియేషన్స్ రావిచ్చి, ఒక సినిమా సక్సెస్ అనే ఒక 3 అక్షరాలు వినపడటం కోసం ఒక్కొక్కళ్ళు ఎంత రకాలుగా కష్టపడతారు. అది హీరో అయ్యుండొచ్చు, హీరోయిన్ ఉండొచ్చు, మిగతాలోని 24 శాఖల్లోని టెక్నీషియన్స్ అందరూ అయ్యుండొచ్చు. దీనందరికీ కూడా ఎక్కడికక్కడ ముగింపు పలకాలి. నా వైపుగా నేను మాట్లాడుతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. సినిమాని బతికించండి. ఏ ఫ్యాన్సు, ఏ హీరోలు ఎవరు ఎక్కువ కాదు. అందరికంటే ముఖ్యం సినిమానే అని చాలా చక్కగా చెప్పాడు. ఆ విషయాన్ని నిజంగా కూడా అర్థం చేసుకోండి. చాలా అంటే ఎందుకు ఇన్ని సార్లు చాలా మంచిగా చెప్పాడంటున్నానంటే ఇదంతా ఇండస్ట్రీ సమస్య. ఒక్క తమన్ సమస్య కాదు. కానీ తమన్ అందరి గొంతుకయ్యి తను చెప్పాలనుకున్న విషయాన్ని అసలు భయమనేది లేకుండా, ఎవరి దగ్గర సంకోచించకుండా, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా కరెక్ట్‌గా చెప్పాడు. మీరు కూడా అర్థం చేసుకోండి. విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. విపరీతమైన నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం? మీకేముంది? అది బాగలేదని చెప్పేసి ఒక మాట అనటం, ఒక డైలాగ్ చెప్పడం చాలా ఈజీ. కింద కామెంట్స్ పెడుతున్నారు బండ బూతులతోని. ఎలాంటి కామెంట్స్ అంటే, అసలు ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటున్నారు ఎందుకు? ఎవరి ఫ్యాన్స్ అయినా ఒకటే. ఆళ్ళకి నిజంగా సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. అది ఎవరికైనా అంతే. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్‌ని ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. దీనివల్ల ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. ఇలాంటియన్నీ అధిగమించి, ఒక నిజమైన బాగున్న సినిమాని గౌరవించి, దానికి నెగెటివ్ ట్రోల్స్ చేయకుండా వీలైనంత పుష్ చేయండి. సినిమా ఇండస్ట్రీ బావుంటది. 4 మంచి సినిమాలొస్తాయి. 400 మందికి పని దొరుకుతుందని చెప్పేసి మేము గూడా చెప్తున్నాము. ఇప్పుడు తమన్ మాట్లాడిన ఇష్యూ మీద మీ కామెంట్స్ ఏంటో కూడా తెలియజేయండి. మీరు గూడా పాజిటివ్‌గా స్పందించి చాలా మంచి కామెంట్స్ పెడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచుతాను. నేను మీ శివ మల్లాల.